ఉద్యోగస్తులు టాక్ ఏంటంటే ప్రతి ఓళ్ళు నాకు జీతం ముందుకు వెళ్ళవలసింది వెనక్కి వచ్చింది తప్ప ముందుకు వెళ్ళలేదని. సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రం అభివృద్ధి చెందినట్టు కాదు. స్టూడెంట్స్కి ఏదో ఎంతో అంతో ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తానన్నారు, అది కూడా కనబడలేదు. ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక కంపెనీలు పెట్టుకోవాలి. ఏదైతే మనిషి కష్టపడి డబ్బులు ఇస్తారో దానికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఏమీ లేదు ఈరోజు ఇంకా మా జనరేషన్ వరకు అయితే ఎలాగో కొనసాగిపోద్ది. రాబోయే యూత్ విషయంలో అయితే మాత్రం చాలా దారుణం. అభివృద్ధి అయితే ఎక్కడ ఏ కంపెనీలు కానీ ఏమీ కనబడలేదు. రోడ్లాగే ఉండిపోయి, ప్రాజెక్ట్ లాగే ఉండిపోయి ఎటువంటి ప్రాజెక్టు డెవలప్మెంట్ కనబడలేదు. లబ్ధి అన్ని రకాల పథకాలు తీసుకునే వాళ్ళకి అయితే బాగుంది. ఉద్యోగస్తులు టాక్ ఏంటంటే ప్రతి ఓళ్ళు నాకు జీతం ముందుకు వెళ్ళవలసింది వెనక్కి వచ్చింది తప్ప ముందుకు వెళ్ళలేదని ఉద్యోగస్తులు టాకు. సామాన్యులందరూ అయితే అందరూ బాగుంది అంటున్నారు. ఆటో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు 10,000, కానీ వెంటనే కేసులు దాకా తీసుకుంటున్నారు అంటున్నారు. మందుబాబులు అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. 100 రూపాయలు ఉన్నదాన్ని 200, 250 చేశారు. మేము పొద్దుల్లా పనిచేసి 500, 400 తెచ్చుకుంటే దాంట్లో 200 రూపాయలు మందుకు కంపల్సరీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. నాకు ఈ పద్ధతి అయితే మాకు నచ్చలేదు. ఎందుకంటే మేము పొద్దుల్లా లేబర్ పని చేస్తాం, 8 గంటలు పని చేసిన వాళ్ళని కనీసం ఎంతో కొంత ఆకపోతే మాకు నిద్ర పడతాం, మరుసటి మేము పనిలోకి వెళ్ళలేమని వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రోడ్ల పరిస్థితి ఏమీ బాగోలేదండి. ఎక్కడ పడితే అక్కడ గుంటలు, ఎక్కడ పడితే కనీసం ప్యాచ్ వర్క్స్ వేసినా బాగుండేది. మరి అభివృద్ధి అంటే ఏమీ నాకైతే తెలిసిన మటుకు కనపడలేదండి. నిత్యావసర ధరలు మామూలు పెరగలేదు కదండి. కేజీ ఉల్లిపాయలు ఎంత, టమాటీ ఎంత, ఎల్లుల్లిపాయలు ఎంత, అల్లం ఎంత, రేట్లు అన్నీ దారుణంగా. బియ్యం 65 రూపాయలు కూడా నాసిరకం బియ్యం వస్తుంది తప్ప మంచి క్వాలిటీ బియ్యం రావట్లేదు. ఈయనకి మరి వెనకాల ఇచ్చి సజెషన్ ఎవరు ఇస్తున్నారో మనకైతే తెలియదు. కానీ ఎక్కువ పథకాలు తప్ప మిగతా వీటి మీద అభివృద్ధి అనేది చూడట్లేదు. ఎంతసేపు పథకాలు ఇవ్వడం తప్పని మేము చెప్పం. నాణ్యమైన వైద్యం, నాణ్యమైన చదువు, ఇవి రెండు ఇవ్వగలిగితే నాకు తెలిసిన మట్టుకు చాలా బెటర్ అండి. మిగతా పథకాలన్నీ వేస్ట్. ఈరోజు 39 రూపాయలు బియ్యం కొని రూపాయికి అమ్ముతున్నారు. ఆ రూపాయి బియ్యాన్ని తీసుకెళ్ళాలి. సభ్యం తింటే పర్వాలేదు, వాళ్ళు తీసుకెళ్ళి 10 రూపాయలు 15 రూపాయలకి అమ్ముకుంటున్నారు. అదే ఇచ్చి ఏదో క్వాలిటీ బియ్యం ఇచ్చారు అనుకో, మీ పేరు చెప్పుకొని భార్య పిల్లలు హ్యాపీగా తింటారు. ఇంకా అదే అలాంటి దానికోసం మనం పెద్దగా మాట్లాడలేము. పరిశ్రమలు అయితే ఏమీ లేవు ఇంతవరకు. స్టూడెంట్స్కి ఏదో ఎంతో అంతో ఉద్యోగం లేని వాళ్ళకి ఇస్తానన్నారు, అది కూడా కనబడలేదు. ఉద్యోగాలు అన్నారా, వాలంటరీ 5,000 రూపాయలు, మొన్న 7,750 రూపాయలు ఇచ్చినారు. అది ఇంకా అందిందో లేదో తెలియదు. వాళ్ళు తప్పక చేస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అన్ని వర్గాలు హ్యాపీగా లేవండి. అది కరెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి బాగానే ఉంది అన్ని రకాల. ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు అయితే రైతు భరోసా కానివ్వండి, అన్ని పథకాలు, అమ్మఒడి కానివ్వండి, అన్ని పథకాలు అందుతున్నాయి. లేని వాళ్ళకి అసలు ఏమీ లేవు. అవి ఇంకా వెనకబడి ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను. పరిపాలన మారాలి లేదైనా ఆయన ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవి సరి చేసుకున్నా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా కార్మికులు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. అదే సందర్భంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది ఆర్థిక పరిస్థితుల్లో బతుకుతున్నారు. అదే సందర్భంలో పనులు కూడా అందరికీ సకాలంలో దొరకట్లేదు. కూలీ కూడా తక్కువగా, వేతనాలు తక్కువగా వస్తున్నందువల్ల, ఈ ఆదాయం పెరిగినందువల్ల వాళ్ళు కష్టాలు పాలవుతున్న పరిస్థితి ఉంది. ఏ రంగం చూసినా, ఏ రంగంలో అయినా కార్మికులు అంతా సమస్యలు ఎదుర్కొని బతుకుతున్నారు. జగన్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి అంటే ఏం లేదండి, అసలు శూన్యం అభివృద్ధి. నేను అంతా ఇస్తున్నాను పథకాలు, అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రం అభివృద్ధి చెందినట్టు కాదు. యువతకి ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, అప్పుడు అభివృద్ధి జరిగింది. కానీ మన సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన అభివృద్ధి ఏం జరగదు. మీరు రూపాయి ఇస్తుంటే 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఖర్చు అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తారన్నారు ఎలక్షన్ అప్పుడు. ఈరోజు ఆ మద్యపాన నిషేధం చేశారా? అది మాట తప్పేదండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు. ఈ విషయంలో మాత్రం అది అందరూ సామాన్య ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మాట తప్పాడు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇప్పుడు మంత్రులు ఈ మద్యం వల్ల వచ్చే ఆదాయాల వల్ల, ఈ మద్యం తాగుడు అలవాటు వల్ల కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ నేతలు కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత దోషులు చేస్తున్నారు అసెంబ్లీలో, బయట. దీని మీద అది అసలు దాన్ని వర్ణించడానికి వీల్లేదండి. వాళ్ళ విజ్ఞతకు వదిలేయటమే. వాళ్ళు అక్కడ మాట్లాడడం, ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఏదైనా సమస్య పరిష్కారం దొరికింది. కానీ వ్యక్తిగత దోషులు పోయి ఏం ఉపయోగం? ఎవరైనా వ్యక్తిగత దోషులు పోవడం అనవసరం. ఏదైనా సమస్యల మీద వాస్తవం చెప్పాలంటే ఒక్కటి కూడా అమలు జరపాల. కారణం ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు అంగన్వాడీలు దాన్ని సమ్మె చూస్తే ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికన్నా 1000 అదనంగా ఇస్తానన్నాడు, అది అమలు జరపాల. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, అది అమలు జరపలేదు.
దాంతోపాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ రెగ్యులర్ చేస్తానన్నాడు, దాన్ని అమలు జరపలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, దాని మీద అసలు ప్రత్యేకత ఏమీ లేదు. అందుకని ఆయన మాట తప్పాడు, మడం తిప్పాడు. సంక్షేమ పథకాలన్నీ ఉపయోగం ఏముంది? ఆయన కొంత ఇస్తున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు ధరలు పెంచాడు కదా. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి, 400 ఉన్న గ్యాస్ ధర పెరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడు. పెట్రోల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఉపయోగం ఏంటి సంక్షేమ పథకం వల్ల? ఎంతసేపు బటన్ నొక్కడే కానీ పబ్లిక్ అవసరమయ్యే రోడ్స్ కానీ, శానిటేషన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, నిత్యావసర వస్తువుల విషయంలో కానీ దారుణంగా ఈ ప్రభుత్వం తాలూకా పనితీరు బాగోలేదు. అయితే సంక్షేమ పథకాలు అంటున్నారు, ఒక దాంట్లో 1000 రూపాయలు ఇచ్చేసి ఇంకో దాంట్లో తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్? అది అదే దాంట్లో అయితే మాలాంటి ఎంతో కొంత అవగాహన ఉన్న ప్రదేశం కాబట్టి, ప్లేస్ కాబట్టి మేము అయితే ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఆయనకే తెలియాలి, మనకైతే కాదు. ఎందుకంటే యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రుడిగా ఈయన పరిపాలన కూడా చూద్దామన్న ఆలోచనతో ప్రజలైతే ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఆయనకే ఓటు వేద్దరు. కానీ అది ఏ రకం కూడా ఆయన చేయలేదు. టోటల్గా వ్యవస్థల పరంగా టోటలీ ఫెయిల్డ్ అయిన ఏమీ లేదు. ఈరోజు ఇంకా మా జనరేషన్ వరకు అయితే ఎలాగో కొనసాగిపోద్ది. రాబోయే యూత్ విషయంలో అయితే మాత్రం చాలా దారుణం. చిన్న కంపారిజన్ అండి, మన పక్క స్టేట్ నిన్నకాక మనం విడిపోయింది తెలంగాణ. కేసీఆర్ చేసాడో చేయలేదో పక్కన పెడదాం. ఈ రోజు నవ్వే డేస్ వరల్డ్లో ఎక్కువ ఇండస్ట్రీస్ అక్కడికే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. ఎందుకు? నిన్నకాక మన కాంగ్రెస్ గవర్నర్ రేవంత్ రెడ్డి వచ్చాడు, దావోస్ వెళ్ళాడు, ఏవో కొన్ని పరిశ్రమలు తీసుకు. అదే పని మన ముఖ్యమంత్రి గారు ఏం చేయలేకపోతున్నారు. చెయ్యాలి కదండి, చేస్తేనే కదా రేపు ఉపాధి అనేది మన పిల్లలు తగులుతుంది. కానీ ఎందుకు చేయలేదో అనేది ఆయన విజ్ఞతగా మనం వదిలేద్దాం. అంటే అంత క్లారిటీగా మనం చెప్పలేకపోవచ్చు 100% కదా. ఈయన కావచ్చు, ఈయన కొంతమంది సలహాదారులు అంటూ పెట్టుకున్నారు కదా, వాళ్ళు ఏం చేసినట్టుగా అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా ఒక పద్ధతిలో ఆయనకి డైరెక్షన్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇంకోటి అయినా కావచ్చు. ఏ రకం కూడా అయితే పరిపాలనా పరంగా ఫెయిల్డ్ అయినా. అభివృద్ధి పక్కన పెడితే ఏమో కానీ వినాశనం అయితే అయిపోయింది రాష్ట్రం యొక్క వ్యవస్థ. కానీ ఏదైతే మనము అభివృద్ధి చేస్తామనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సీఎంగా అయ్యారో దానికి పూర్తి విరుద్ధంగా ఈరోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోయిందండి. సంక్షేమ పథకాలు దేనికండి? సంక్షేమ పథకాలు ఉచితాలు ఇవ్వడం అనేది దేశం యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలకి బద్దకస్తం చేయడమే. ఇక్కడ కావాల్సింది విద్య, వైద్యము, మౌలిక వసతులు కల్పించగలిగితే ఖచ్చితంగా ప్రజలు తన పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి, ఒక కంపెనీలు పెట్టుకోవాలి. ఏదైతే మనిషి కష్టపడి డబ్బులు ఇస్తారో దానికి ఖచ్చితంగా విలువ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కూడా బాగుంటుంది. దేనికి ఇవ్వాల్సిన డబ్బులు దానికే ఉపయోగిస్తే ఖచ్చితంగా మనకు అభివృద్ధి అనేది జరిగి ఉంది. రోడ్లో ఇవ్వాల్సిన డబ్బులు దేనికి వెళ్ళి రోడ్డుకు ఉపయోగించాలి. అదేం చేస్తున్నారు? వేరే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత యొక్క ఓట్లు ఎలాగ రాబెట్టుకోవాలనే ఆలోచనతో ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల ఈ డబ్బులన్నీ అనవసరంగా వేస్ట్ అవుతున్నాయి. లేదండి, పరిపాలన అనుభవం అనేది ఒకటి ఉంది, ఉండాలి. అది ఇక్కడ లేదు. భవిష్యత్తు ఏం జరిగిందంటే ఇక్కడ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 సీట్ ఇవ్వడమే చేసిన మొదటి తప్పు.